ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము నాజ్జలు అనే సూత్రం చెప్పుకున్నాము. ఈ సూత్రం ఏం చెప్పిందంటే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనే సూత్రము తుల్య వర్ణములకు సవర్ణ సంజ్ఞ అని పేరు పడుతుంది. కాకపోతే ఇక్కడ నాజ్జలో ఇచ్చినటువంటి ఉదాహరణలో ఇక్కడ తుల్య వర్ణాలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు దండాగ్రం, దదీషితం, ఇక్కడ తుల్య వర్ణాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా పై సూత్ర నియమం ప్రకారంగా ఇక్కడ కూడా సవర్ణ సంజ్ఞ ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే నాజ్జలో అచ్చుకు హల్లకు పరస్పరం ఒకదానికోటి సవర్ణ సంజ్ఞ కాదు. అచ్చు హల్లుకి ఎప్పుడు కూడా సవర్ణ సంజ్ఞ కాదు. మిగిలిన చోట్ల అవుతుంది, కానీ అచ్చులకు హల్లులకు మటుకు సవర్ణ సంజ్ఞ కాదు అని చెప్పి నిషేధించింది. దానికి సంబంధించినవి మనం ఎగ్జాంపుల్ చూసాము. ఒకటి విపాషి భవ వైపాష్య. విపాసి నదిలో ఉన్నటువంటి చేపను అంటే విపాసి నదిలో ఉన్నటువంటి చేపను వైపాష్య అని చెప్పాము. అది కూడా మనం నిన్న చూసాము. కాకపోతే అందులో కొంచెం మనకు ఇంకా రాసుకునే రూప ప్రక్రియ ఉంది. అక్కడ ఏ రకంగా మనకు ఈ ప్రకృతి సూత్రం నాజ్జలం అనేది వినియోగింపబడింది అది చూద్దాము. నిన్న మనము విపాష్ ప్లస్ ఆ ఈ స్థితిలో తద్దితే స్వచామాదేహి అనే సూత్రం చేత ఆది అచ్చుకు వృద్ధి చేశాం. ఆది అచ్చుకు వృద్ధి చేశాం. వృద్ధి చేసినప్పుడు వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు వృద్ధి రాదే చుచ్చు చెప్పింది. ఆ ఐ ఔ ఈ మూడు వర్ణములకు వృద్ధి అని పేరు. కాబట్టి ఈ మూడు వర్ణాలు ఏది పెట్టుకోవాలి అంటే స్థానేంతరతమ అనే సూత్రం వచ్చేసి నిర్ణయం చేసింది. ఏం చేసింది? ఇక్కడ ఇకార స్థానంలో మీకు వృద్ధి చేయాలి కదా, ఈ వర్ణానికి స్థానం ఏంటి? ఆ స్థానానికి సమానంగా ఉన్న వర్ణం ఏదైతే ఉందో మూడు వర్ణాల్లోంచి ఆ వర్ణం పెట్టుకోని చెప్పింది. ఇక్కడ ఈ కాలానికి తాలు స్థానం కాబట్టి ఈ మూడు వర్ణాలలో ఐకారానికి మాత్రమే తాలు స్థానం ఉంది. కొంచెం సాదృశ్యం సమానత కలిసింది కాబట్టి ఐ తీసుకొచ్చి పెట్టుకుంటాం. అందుకే వై అయిపోయింది. వై పాష్ ప్లస్ ఆ, వై పాష్ ఆ అలా వచ్చింది మనకు. ఇప్పుడు ఈ స్థితి ఇంతవరకు మనం చూసాము. ఇంతవరకు చెప్పిన దానిలో ఎవరికైనా సందేహం ఉంటే మళ్ళీ ఒకసారి అడగండి, లేదంటే ముందుకెళ్దాం. అదే మహోదయ, ఇకో గుణ వృద్ధి ఎలా వచ్చింది అన్నదే అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఇకో గుణ వృద్ధి దిగంతానికి, అందుకే ఇక్కడ ఇకో ఇది చూపించమని తదితే స్వచామాదేహ సూత్రం చూస్తే ఆది అచ్చుకు అని చెప్పి ఆది అచ్చు ఏదైనా కానీ అది ఆది అచ్చు ఏముంది? ఆది అచ్చుకు వృద్ధి ఏదన్నా ఉంది. ఒకవేళ ఆ ఉంటే ఆ చేసేసేది. ఒకవేళ అకారం ఉందనుకోండి, అకారం వృద్ధి ఆ అయిపోయింది. ఇది స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇకో గుణ వృద్ధికి అక్కడ అవసరం లేదు, మనకు ప్రవృత్తి చూపించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? అది విశిష్టమైన సూత్రం. సూత్రమే స్పష్టంగా చెప్పింది అన్నమాట. తద్దితే స్వచామాదేహి అని సూత్రం వచ్చేసి అచ్చులు ఆది అచ్చు అన్నప్పుడు అచ్చు ఒకటే కదా ఉండేది అక్కడ, దానికే అవుతుంది. ఓకేనా? ఓకే అండి. అస్తు. ఇప్పుడు మనకు ఆ వృద్ధి చేయంగా ఏమొచ్చింది మనకు? వైపాష్ ప్లస్ ఆ, వైపాష్ ప్లస్ ఆ ఇంతవరకు మనం చూసాము. ఇప్పుడు దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. యచిభం ఏంటి? యచిభం, 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 యచిభం. అనేన సూత్రేణ రాసుకోండి, కొటేషన్ పెట్టుకొని రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ
अजादि प्रत्यये परतः अजादि प्रत्यये परतः पूर्वस्य भा संज्ञा भवति। अजादि प्रत्यये परतः पूर्वस्य भा संज्ञा भवति। पूर्वस्य किं भवति? भा संज्ञा भवति। अजादि प्रत्यये परतः पूर्वस्य भा संज्ञा भवति। ఇక్కడ ఏమని చెప్పింది? అనేన సూత్రం. ఈ సూత్రం చెప్పింది అజాది ప్రత్యయం పక్కన ఉంటే, అంటే అచ్చు అంటే ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఐ ఔ అచ్చు ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు ఏదో ఒక వర్ణం పక్కన ఉంటే, ఏది అచ్చు వర్ణాలే పక్కన ఉంటే అప్పుడు ముందున్న దానికి భా అని పేరు పెట్టేసింది. మనం ఏ విధంగా అయితే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనే సూత్రం వచ్చేసి ప్రత్యయం పక్క ఉంటే ముందున్న దానికి అంగం ఏ విధంగా అయితే పేరు పెడుతుందో, ఇది ఏమంటుంది? ఒకవేళ అజాది ప్రత్యయం పక్కన ఉంటేనా ముందున్న దానికి భా సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. అందుకే ముందున్న విపాసన మొత్తానికి భా అని పేరు వచ్చిందని. భా అని ఒక నామకరణం, ఒక పేరు. ఓకేనా? దీనికి కండిషన్స్ గా ఉన్నాయండి. అజాది ప్రత్యయం పక్కన ఉన్న ముందు దానికి భా సంజ్ఞ పేరు పెడుతుంది. లేదా యకారాది, ఒకవేళ ఏ ప్రత్యయంలో యకారం ఆదిలో ఉందనుకోండి, ప్రత్యయానికి ఆది యకారం ఉంటే అప్పుడు కూడా ఇది ముందున్న దానికి భా అని పేరు పెడుతుంది. తర్వాత స్వాది, సు ఔ జస్ అమ్మ అవుట్లోంచి ఏదైనా స్వాది ప్రత్యయాలు వచ్చాయనుకోండి ఏదో ఒకటి, అప్పుడు కూడా ముందున్న దానికి భా అని పేరు పెడుతుంది. స్వాది ప్రత్యయాలు ఇంకా కొన్ని ఉన్నాయండి. ఆ ప్రత్యయాలు అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయండి. మూడిట్లో ఏం పక్కన ఉన్నా కూడా ముందున్న దానికి అంగం అని స్వాది భా అని పేరు పెడుతుంది. ఇక్కడ మనకు ఆ యకారాది లేదు, స్వాది లేదు, కానీ ఇక్కడ అజాది ఉంది కదా. 3 ఆప్షన్స్ లో మనకు అకారాది ప్రత్యయం పక్కన ఉంది, అంటే అజాది ప్రత్యయం పక్కన ఉంది. అచ్చు ఆదిలో ఉంది ఏ ప్రత్యయానికి అయితే, ఇక్కడ అని ప్రత్యయానికి ఆ మిగిలింది కదా. అచ్చు ప్రత్యయం ఆదిలో ఉంది, అదే ఒకటే ఉంది. ఒకటిగా ఉన్నప్పుడు అదే ఆది తీసుకోవాలి, అదే అంతం తీసుకోవాలి. ఇక్కడ ఆది అంటే అది ఒకటే ఉంది కాబట్టి అదే ఆదిగా భావించి అజాది ప్రత్యయం పక్కన ఉందని భావించి మనము ముందున్న దానికి భా అని పేరు పెట్టుకున్నాం. సరేనా? ఈ సూత్రం వచ్చేసి అజాది ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి భా అని పేరు పెట్టింది. ఓకే, పేరు పెట్టిన వల్ల దీనివల్ల లాభం ఏంటి? భా ఎందుకు పేరు పెట్టుకున్నాం? రాసుకున్నాం. భస్య ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. భస్య భస్య ఇదం అధికార సూత్రం. భస్య ఇదం అధికార సూత్రం. ఓకేనా? ఇది భా అప్పుడు అంగాన్ని పేరు పెట్టుకుని అంగస్య అధికారానికి వెళ్తాం, అలాగా భా అని పేరు పెట్టుకుని భస్య అధికారానికి వెళ్తామండి. ఎందుకంటే భస్య అధికారంలోనే భస్య అనే పేరు పెట్టినటువంటి నిమిత్తం చేసుకుంటే పనులు జరుగుతాయి అని భస్య అధికారం చేస్తూ ఉంది. రాసుకోండి. యస్యేతి చ 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 రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ తద్దిత ప్రత్యయే పరతః తద్దిత ప్రత్యయే పరతః తద్దిత ప్రత్యయే పరతః అనేన సూత్రేణ తద్దిత ప్రత్యయే పరతః తద్దిత ప్రత్యయే పరతః తద్దిత ప్రత్యయే పరతః
ఇవర్నాంతస్య అంగస్ ఇవర్నాంతస్య భస్య ఇవర్నాంతస్య భస్య ఇవర్నాంతస్య భస్య అంగస్య లోపః భవతి. ఇవర్నాంతస్య భస్య అంగస్య లోపః భవతి. ఇవర్నాంతస్య భస్య అంగస్య లోపః భవతి. అర్థమైందా? ఇక్కడ చూడండి ఒకసారి. ఇదేమంటుందంటే తద్దిత ప్రత్యయం పక్కన ఉండే తద్దిత ప్రత్యయం అన్నీ తద్దిత ప్రత్యయమే కదా. తద్దితాహ అనే సూత్రం చేసి తద్దితో నింపి పెట్టినాం కదా మన పైన. కాబట్టి అంక ప్రత్యయం ఆమె అది తద్దిత ప్రత్యయం, అది తద్దిత ప్రత్యయమే. తద్దిత ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి తద్దిత ప్రత్యయ పరతః అంగస్య భస్య ఇవర్నాంతస్య అంగం ఉండాలి. ఇప్పుడు ప్రత్యయం పక్కన ముందు అంగ సంజ్ఞ కూడా ఉంది కదా. ఇది అని ప్రత్యయం అనేది ప్రత్యయం అంటే పక్కన ఉంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం నియమం ప్రకారంగా దీనికి అంగ సంజ్ఞ కూడా ఉంది. మళ్ళీ యచిభం వచ్చేసి ఆ అజాది ప్రత్యయం పక్కన ఉంటే ముందానికి భా సంజ్ఞ పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? భా అని కూడా పేరు పెట్టింది. తర్వాత ఇవర్నాంతస్య అంటే భా అని కూడా పేరు పెట్టి ఉండాలి, అంగమై ఉండాలి, దాన్ని ఇవర్ణం ఉండాలి. ఇవర్నాంతస్య భస్య అంగస్య లోపభవతి అంటే ఇవర్ణాంతమైనటువంటి భాష పేరు పెట్టినటువంటి అలాంటి అంగానికి లోపం అవుతుంది అని చెప్పింది. ఇక్కడ భాషం అయితే ఉంది, బాగానే ఉంది. ఇంకోటి ఏంటి? అంగం కూడా ఉంది, ఇది కూడా బాగానే ఉంది. కానీ ఇవర్ణాంతం ఎక్కడ ఉంది? ఇక్కడ ఇవర్ణం అంతిమంలో ఉంది. అంగానికి భాషంజ అంగానికి ఇవర్ణం ఉండాలంట. అది ఈ కానీ హ్రస్వీకరంగా దీర్ఘీకరంగా ఉందే ఇక్కడ? ఇక్కడ ఉందండి? లేదండి, హలంతం అయింది, హలంతం ఉంది. ఇవర్ణం లేదు మనకు. సప్తమి ఒక్క నిమిషం అండి. ఇక్కడ షకారానికి స్థానం ఏంటండి? షకారానికి స్థానం ఏంటి? ఇచు యశా తాళవ్య కదా, తాళు స్థానం కదా, తాళు స్థానం. కాబట్టి ఇంకోటి ఇప్పుడు మనకు ఆ వివరణం చెప్పాం అంటే ఇది ఇచు యశా తాళవ్య తోటి ఏం చెప్పాను? తాళు స్థానం అంటే షకారం ఇంకేంటి? తాళు స్థానం. వివరణానికి ఏంటి? ఈకారానికి ఈచు యశా తాళవ్య అని చెప్పి ఈచు ఈ కూడా తాళు స్థానమే. అంటే ఈకి తాళు స్థానం అయినప్పుడు ఇది కూడా తాళు స్థానమే కదా. ఇచు యశా తాళవ్యా సూత్ర నియమం ప్రకారంగా, శిక్షా సూత్ర నియమం ప్రకారంగా ఇదేంటి? తాళు అనమాట. ఇది షకారాన్ని తాళుతో పలుకుతాము, ఈ కారాన్ని కూడా తాళుతో పలుకుతాం. ఆ రకంగా రెండు సమాన వర్ణాలు కదా, అంటే స్థానం సమానమే కదా. షకారాన్ని ఉచ్చరించాలన్నా ఈ వర్ణాన్ని ఉచ్చరించాలన్నా హ్రస్వీకారం కావచ్చు, కావాలంటే హ్రస్వీకారమైన లేదా దీర్ఘీకారమైన. హ్రస్వీకారాన్ని కానీ దీర్ఘీకారాన్ని ఉచ్చరించాలంటే తాళు సహాయం కావాలి. అదేవిధంగా షకారం తాళవ షకారం హలంతాన్ని కూడా ఉచ్చరించాను, దానికి కూడా తాళు స్థానం కావాలి. ఆ రకంగా రెండు సమాన వర్ణాల ముఖంలో ప్రయత్నించినప్పుడు రెండిటికి స్థానం ఒకటే విధంగా ఉంది కాబట్టి తుల్యాస్య ప్రయత్నం సవర్ణం తోటి సవర్ణ సంధ్య అవుతుంది. ఇక్కడ అవుతుందా? రెండు వర్ణ సవర్ణ సంధ్య ఉంది కదా. కానీ ఇక్కడ సవర్ణ సంధ్య చూసుకోము, మనం సవర్ణ సంధ్య చూసుకోము. కాకపోతే ఏంటి? ఇది ఇచు యశా తాళవ్య నియమం ప్రకారంగా ఇది తాళు స్థానము. ఇప్పుడు మనం ఇవర్ణాంతస్య అంటున్నాం కదా, ఇవర్ణాంతస్య నియమం ప్రకారంగా ఇది కూడా ఈ కూడా తాళు స్థానం. రెండు సమాన తాళు అనేది సమాన వర్ణాలు, సమాన వర్ణాలు కాబట్టి సమాన వర్ణాలకు తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని చెప్పి ఇది సవర్ణ సంధ్య ఉంది. ఏంటి? సవర్ణ సంధ్య ఉంది. సవర్ణ సంధ్య ఉండడం వలన అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ. ఏంటి? అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ అనే సూత్రం వచ్చేసి వీటికి
ఒక్క నిమిషం అండి. जिस प्रकार ह्रस्व आकार और इकार का लोप करने पर दीर्घ आवर्ण तथा इवर्ण की भी सवर्ण संज्ञा होने से लोप हो जाता है, उसी प्रकार ई के स्थान साथ साथ ई के साथ शकार का भी पूर्ववर्त स्थान सवर्ण संज्ञा। ఓకే అండి. మహాశయ మహాశయ చెప్పండి. అంటే యాక్చువల్లీ ఎస్ఏతి సూత్రం ప్రకారం తద్దిత ప్రత్యయం పరమైనప్పుడు ఆ వంశంఖ్యలో ఉన్న చివరి ఇకారానికి అకారానికి లోపం జరుగుతుందండి. అది చివరి ఇకారానికి ఇవర్ణాంతానికి అవర్ణాంతానికి అది అది చిన్న మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నట్టున్నారు. మీ వాయిస్ స్లోగా వస్తుందండి. అక్కడ నా ప్రాబ్లం ఉంది, సిస్టమ్ లో ప్రాబ్లం ఉంది. ఓకే అండి. మీరు పోయినా నాకు కొంచెం వినిపించినట్టుంది. మీరు ఏమంటున్నారంటే నాకు అర్థమని చెప్తాను మీకు. మీరు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ సూత్రం ఏమంటుంది, తద్దిత ప్రత్యయం ప్రకారం ఇవర్ణానికి అవర్ణానికి లోపం చేస్తా అంటుంది. ఇక్కడ ఇవర్ణం లేదు అవర్ణం లేదు, లోపం అసలు ప్రసక్తే లేదు, ఆ సందర్భమే లేదు అలా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మనకు ఇది అనుదిత్ సవర్ణస్య చాప సూత్రం ఉందిగా, ఏది అనుదిత్ సవర్ణ ఇది ఇచు యశా స్థాళవ్యా సూత్రం ప్రకారంగా ఏంటి ఇచు యశా స్థాళవ్యా అనే సూత్రం వచ్చేసి 28వ సూత్రం. ఇది పైన సంఖ్య ఇచ్చాడు, వర్ణోత్తర శిక్షలో 28వ సూత్రం అండి. ఆ సూత్రం ప్రకారంగా ఇదేంటి తాలుస్థానం అండి, షకారం తాలుస్థానం. అదే ఇవర్ణం అంటున్నావు, ఇవర్ణానికి లోపం అంటున్నావు, అవర్ణానికి లోపం అంటే ఇది రెండింటికి అవర్ణం అంటే అది కంఠస్థానం, అది పూర్తిగా మనకు కలవదు. కానీ ఇవర్ణం కలుస్తుంది కదా, ఇవర్ణానికి తాలుస్థానమే, ఇది కూడా తాలుస్థానం. ఆ రకం నుంచి తాలుస్థానాలు కదా, తాలుస్థానం కాబట్టి అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ నియమం ప్రకారంగా ఈ రెండు సవర్ణ సంజకాలు అయిపోయాయి. అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ రెండు సవర్ణ సంజకాలు అయిపోయాయి అన్నమాట. కాబట్టి సవర్ణ రెండింటికి సవర్ణత ఉంది కాబట్టి అందుకే ఇది వచ్చి లోపం చేస్తా ఉంటుంది. ఎవరు ఎస్ చేతితో వచ్చి లోపం చేసేస్తా ఉంటుంది. హకారానికి లోపం చేస్తుంది, శకారానికి లోపం చేస్తా ఉంటుంది, శకారానికి లోపం చేస్తా ఉంటుంది. ఎందుకు? షకారం కూడా తాలుస్థానమే, ఇవర్ణానికి కూడా తాలుస్థానమే. ఇవర్ణానికి అవర్ణానికి లోపం చేస్తుంది. అవర్ణం అనేది లేదు, అవర్ణం అంటే కంఠస్థంగా పూర్తిగా అది విడిగా ఉంది, అందుకే అది కలవదు. కానీ ఇవర్ణం కలుస్తుంది కదా, ఇదికి షాకి రెండు తాలుస్థానం కాబట్టి అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ నియమం ప్రకారంగా సవర్ణ సంఖ్య ఏదైతే ఉందో వాటి యొక్క సంపూర్ణ అక్షర గ్రహణం అవుతుంది. అంటే ఆకి సంబంధించిన అష్టాదశ భేదాలు ఉపభేదాలు ఏవైతే ఉన్నాయో, ఉదాత్త అనుదాత్త స్వరితము నిరనాశక సానాశక ఇవన్నీ మొత్తం 18 రకాల భేదాలు మొత్తం వచ్చేస్తాయి. అంటే అవర్ణ జాతికి సంబంధించిన మొత్తం హ్రస్వ దీర్ఘ ప్లుతాలు మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది షకారానికి ఇవర్ణానికి రెండు సమానమైనప్పుడు, వర్ణాలు సమానమైనప్పుడు దీనికి సంబంధించిన మొత్తం వచ్చేస్తాయి. సవర్ణ సంధ్య ఉంది కదా, సవర్ణం అనగానే షాకి తాలుస్థానం సమానంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన తాలుస్థానానికి సంబంధించిన ఇవర్ణం కూడా ఉంది, అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట, ఆ జాతిలో ఉంది కాబట్టి. ఆ రకంగా ఇక్కడ యశేచ్ఛ అనే సూత్రం చేత లోపం చేయబడుతుంది. ఇది సవర్ణ సంధ్య ఉంది దీనికి కాబట్టి లోపం చేస్తా అని ఈ సూత్రం వస్తే చెప్తా ఉంటే అప్పుడు నా జలవ్ అనే ప్రకృతి సూత్రం వచ్చేసి ఏమంటుందంటే, ఇది నువ్వు యువర్ణానికి లోపం చేస్తా అన్నావు, యువర్ణానికి ఒక నిమిషం, యువర్ణానికి లోపం చేస్తా అంటున్నావు. ఆ యువర్ణము ఇక్కడ షకారము, యువర్ణానికి షకారానికి నువ్వు పరస్పరం సవర్ణ సంధ్య అంటున్నావు. అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయతోటి సవర్ణ సంధ్య ఉంది, తుల్యాస్య ప్రయత్నం సవర్ణంతో సవర్ణ సంధ్య ఉంది. సవర్ణ సంధ్య ఉండటం వలన అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ వచ్చేసి ఏ వర్ణాలకైతే సవర్ణ సంధ్య ఉంటుందో అవి మొత్తం దాని యొక్క జాతి మొత్తం గ్రహణం అవుతాయి. అంటే ఆ అన్నప్పుడు ఆకి సంబంధించిన మొత్తం వచ్చేస్తాయి, ఈ అంటే ఈకి సంబంధించిన మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఈ ఉంది కదా, ఈకి సంబంధించిన మొత్తం వచ్చేస్తామట. అంటే షా కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే సమాన వర్ణాలు అన్నమాట ఇవన్నీ.
కాబట్టి ఇది వచ్చి సవర్ణ సంధ్య గ్రహణం అయ్యి లోపం చేయబోతుంటే అప్పుడు మన సూత్రం వచ్చేసి నాజ్జలం అనే సూత్రం చేత ఆ నాజ్జలం అనే సూత్రం వచ్చేసి ఇక్కడ యువర్ణము ఆరు షకారము రెండింటికి సవర్ణ నువ్వు సావర్ణ్యం చూస్తున్నావు కదా, అది దానికి నాజ్జలం అనే సూత్రం చేత అచ్చు హల్లులు సవర్ణ సంధ్యకాలు అయినప్పటికీ కూడా, సమాన వర్ణాలు అయినప్పటికీ కూడా అచ్చు హల్లులకు మాత్రము సవర్ణ సంధ్య కాదు. సవర్ణ సంధ్య కాదన్నప్పుడు అనుదిత సవర్ణస్య కూడా రాదు. అప్పుడు అనుదిత సవర్ణస్య రానప్పుడు దాని స్థానంలో లోపం కూడా కాదనమాట. లోపం కాంటే అలాగే షకారం ఉండిపోతుంది. షకారం హల ఉండిపోయినప్పుడు షకారం హలంతం కాబట్టి పక్కన ఉండే అనక ఆ కలిస్తే విపాష అనే రూపం సిద్ధిస్తుంది. మనకు విపాష అనేది సిద్ధిస్తుంది. ఇప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పినప్పుడు, మీకు నోట్స్ రాసుకొని చెప్తాను, అర్థమవుతుంది స్పష్టంగా. సింపుల్ గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ షకారము స్థానం ఒకటే, ఈ వర్ణానికి లోపం చేస్తా ఉంటుంది. ఈ వర్ణం కూడా స్థానం ఒకటే. కానీ ఈ వర్ణం అంటే దానికి సంబంధించినటువంటి మొత్తం వచ్చేస్తాయి. అంటే ఈ వర్ణ ఇటు యస స్థాలవ్య ప్రకారంగా తాలు స్థానాలు ఏవైతే ఉన్నాయో మొత్తం గ్రహించబడతాయి. తాలు స్థాయికి సంబంధించినవి ఏ వర్ణాలు ఉన్నాయి, ఈ చు అంటే చవర్గం, యా ష ఈ వర్ణాలు మొత్తం సవర్ణ సంచకాలు అయిపోతాయి అన్నమాట. ఆ నియమ ప్రకారంగా దీనికి కూడా ఈ వర్ణం కిందన స్థానం సమానంగా ఉందని భావించి ఎస్ఏదిచ అనే సూత్రం వచ్చేసి షకానికి లోపం చేస్తా ఉంటుంది ఈ వర్ణం కింద భావించి. ఎందుకంటే ఈ వర్ణానికి స్థానం అదే, షకానికి స్థానం కూడా అదే, రెండు సమానంగా సమానంగా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని కూడా ఈ వర్ణం తాలు స్థానం కింద భావించేసి ఎస్ఏదిచ అనే సూత్రం ప్రకారంగా లోపం చేస్తా ఉంటుంది సూత్రం వచ్చేసి. అప్పుడు మన నాజ్జలం అనే సూత్రం వచ్చేసి లేదు ఇది నువ్వు సావర్ణ్యం ఎలా చూసుకుంటున్నావు, ఈ వర్ణానికి షకారానికి అచ్చు హల్లులకు సావర్ణ్యం చూసుకుంటున్నావు. నాజ్జలం అనే సూత్రం వచ్చేసి అచ్చు హల్లులకు సవర్ణ సంధ్య చేయనీయకుండా నిలబెట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా నిలబెట్టింది కాబట్టి లోపం కాలేదు. ఓకే, ఇంట్లో క్లారిటీ వచ్చిందా? ఎవరు అడుగుతున్నా మధ్యలో ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరో? మీ పేరు ఏంటండి? మోహన్ రావు గారు. క్లారిటీ వచ్చిందండి మాసయ్య, క్లారిటీ వచ్చింది. రాసుకోండి. ఎస్ఏదిచ అనేన సూత్రేనా, అనేన సూత్రాలు రాసుకునేది ఇక్కడ తద్దిత ప్రత్యయ పరతః రాపించినారు మహోదయ. తద్దిత అనేన సూత్రేణ తద్దిత ప్రత్యయ పరతః ఇవర్ణాంతస్య భస్య అంగస్య లోపః భవతి. లోపః భవతి పక్కన బ్రాకెట్ ప్రాప్తః అని, బ్రాకెట్ ప్రాప్తమైంది. ప్రాప్తః కథం, ఇక్కడ ఎలా ప్రాప్తమైంది, కథం ప్రాప్తః ప్రశ్నవాచకం రాసుకుంది. కథం ప్రాప్తః అత్ర లోపః కథం ప్రాప్తః. కథం ప్రాప్త. ఇప్పుడు అత్ర ఇవర్ణాంతస్య అంతిమ షకారస్య ఇవర్ణాంతస్య మరియు అంతిమ వైపాష్య శబ్దే అంతిమ షకారస్య అంతిమ షకారస్య స్థానం సమానమస్తి. ఇవర్ణాంతస్య మరియు షకారస్య స్థానం తాలు స్థానం సమానమస్తి. తాలు స్థానం సమానమస్తి. తాలు స్థానం సమానమస్తి. అతః అని కింద రాసుకోండి. అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః. అతః తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం.
అతః అంటే అందువల్లనే, అందువల్ల ఇది వచ్చిందన్నమాట. సమానంగా ఉంది కదా, అందుకే సమానంగా ఉంది కదా ఇది వచ్చిందన్నమాట. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనేన సూత్రేణ, అనేన సూత్రేణ తుల్యవర్ణానాం పరస్పరం సవర్ణ సంజ్ఞా భవతి. తుల్యవర్ణానాం పరస్పరం సవర్ణ సంజ్ఞా భవతి. తుల్యవర్ణానాం పరస్పరం సవర్ణ సంజ్ఞా భవతి. తుల్యవర్ణాలకు పరస్పరం ఒకదానికోటి సవర్ణ సంజ్ఞ అని పేరు వచ్చేస్తున్నారు. తుల్యవర్ణానాం పరస్పరం సవర్ణ సంజ్ఞా భవతి. తుల్యవర్ణానాం పరస్పరం ఒకదానికోటి సవర్ణ సంజ్ఞా భవతి. సవర్ణ సంజ్ఞ అని పేరు వచ్చేస్తుంది. సవర్ణ సంజ్ఞా భవతి. సవర్ణ సంజ్ఞా భవతి. అర్థమైంది ఇంతవరకుండి. ఇది ఏం చేసింది? తుల్య ఏ దానికి? యువర్ణానికి ఎస్య టీచర్ చెప్పింది కదా, యువర్ణాంతస్య భస్య అంగస్య లోపః భవతి. ఇక్కడ ఇండో యువర్ణానికి వైపాష్ శబ్దంలో షకారం, రెండు సమాన వర్ణాలు అనమాట. సమాన వర్ణాలు కాబట్టి తుల్యాస్య ప్రయత్నం సవర్ణ సూత్రం వచ్చేసి ఆ యువర్ణానికి షకారానికి సవర్ణ సంజ్ఞని పేరు పెట్టేసింది. సమాన వర్ణాలకు సవర్ణ సంజ్ఞని పేరు పెడుతుంది ఈ సూత్రం. అది ఇది కూడా స్థానం సమానంగా ఉంది, షకారం కూడా స్థానం సమానంగా ఉంది కాబట్టి ఈ రెండింటికి సవర్ణ సంజ్ఞ అని పేరు వచ్చింది. ఓకే, ఇప్పుడు రాసుకోండి. సవర్ణ సంజ్ఞ భవతి పదం అతః సవర్ణ సంజ్ఞ కారణతః సవర్ణ సంజ్ఞా కారణాత్ సవర్ణ సంజ్ఞా కారణాత్ సవర్ణ సంజ్ఞా కారణాత్ అంటే సవర్ణ సంజ్ఞ అని పేరు పెట్టడం వలన, కారణం వలన కింద రాసుకోండి. అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః. అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః. అనుదిత్ అనుదిత్ సవర్ణస్య అనుదిత్ అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః. చ ప్రత్యయః. అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః. సూత్రేణ సవర్ణస్య గ్రాహకో భవతి. అనేన సూత్రేణ సవర్ణస్య గ్రాహకో భవతి. సవర్ణస్య గ్రాహకో భవతి. అనేన సూత్రేణ సవర్ణస్య గ్రాహకో భవతి అంటే సవర్ణ వలన గ్రహించబడతాయి. అనేన సూత్రేణ సవర్ణస్య గ్రాహకో భవతి. ఇక్కడ ఒకసారి గమనించండి మీరు. సవర్ణస్య గ్రాహకో భవతి, ఇది సవర్ణ సంజ్ఞ పేరు పెట్టడం వలన యువర్ణ అంటే షకారం కూడా సవర్ణ సంజ్ఞ ఉంది కదా, అంటే సమాన వర్ణానికి సవర్ణ సంజ్ఞ అని చెప్పాము. యువర్ణానికి ఏ విధంగా తాళు స్థానమో దానికి ఆ షకారం తాళు స్థానం అంటే అది సవర్ణం కాబట్టి ఇది దీంట్లో గ్రహించబడుతుంది. నువ్వు ఎవరికైతే సవర్ణం పేరు పెట్టావో అవి సవర్ణాలతో గ్రహించబడతాయి. ఇప్పుడు ఆ అవర్ణం అనకంటే ఆ హ్రస్వాకారం వస్తుంది, దీర్ఘ ఆకారం వస్తుంది, లేదా ప్లుత ఆకారం కూడా వస్తుంది. అలాగే సవర్ణ వర్ణాలు ఏవైతే ఉన్నాయో, సమాన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రహించబడతాయి. కాబట్టి ఇక్కడ ఈ వర్ణానికి తాళు స్థానం కాబట్టి ఇది కూడా షకారం తాళు స్థానంతో సంబద్ధమైంది, కలిసి ఉంది కాబట్టి ఇది కూడా గ్రహించబడింది అన్నమాట. ఇది కూడా గ్రహించబడి అంటే తీసుకోబడింది, అంటే తాళు స్థానంలో తీసుకోబడింది. తాళు స్థానం తీసుకోబడింది కాబట్టి ఎస్యేతిచ అనే సూత్రం ప్రకారంగా లోపం అవుతుంది, లోపం ప్రాప్తం అవుతుంది. కానీ ఈ సూత్రం వచ్చి నిషేధిస్తుంది అన్నమాట. ఓకేనా? సవర్ణస్య గ్రాహకో భవతి. అతః అతః యువర్ణాంత లోప ఇక్కడ ఏం రాశారు? సవర్ణస్య గ్రాహకో భవతి. ఇంతవరకు రాశారా? అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః అనేన సూత్రేణ సవర్ణస్య గ్రాహకో భవతి. అవును మహోదయ. చెప్పండి, అడుగుతున్నారు. చెప్పండి సార్. సరిగా వినపడటం లేదు సార్ మీది. ఓకే, ఇప్పుడు గమనించండి, వచ్చేస్తుంది. మీ వాయిస్ వినపట్లేదు సరిగా మాకు. ఇప్పుడు వస్తుందండి, వినపడుతుంది. వినిపిస్తుంది అంట అండి. ఓకే అండి, ఇప్పుడు చూడండి. సవర్ణస్య గ్రాహకో భవతి. ఇప్పుడు రాసుకోండి. అత్ర అత్ర
इकार सदृशः इवर्ण सदृशः सकारः अपि वर्तते इवर्ण सदृशः अत्र इवर्णः सदृशः అంటే సమానంగా షక ష హలంత షక షకారः अपि अस्ति అంటే భవతి అని ఒకటే ఒకటి షకారः अपि अस्ति షకారం కూడా ఉంది షకారः अपि अस्ति अतः सकारः अपि अस्ति अतः लोपः प्राप्तः इवर्णान्तस्य लोपः प्राप्तः सकारः अपि अस्ति अतः इवर्णान्तस्य लोपः प्राप्तः అంటే ఇది కూడా ఇవర్ణాంతం అని చెప్పి షకారం కూడా ఇవర్ణాంతమే ఎందుకు ఇవర్ణాంతం ఏ రకంగా ఇది కూడా తాళుస్థానమే అది కూడా తాళుస్థానమే జాతి కదా అంటే ఆ ఇవర్ణంలోనే ఇది కూడా వస్తున్నాడు ఇవర్ణం ఇలా ఉచ్చరించినప్పుడు ఏదైతే స్థానం ప్రయత్నం ఉందో షకారం కూడా అదే ప్రయత్నం అదే స్థానం కాబట్టి ఇది దానికి సంబంధించినదే అంటే ఇవర్ణం అంటే ఈకి సంబంధించిన మొత్తం వర్ణాలు వస్తాయి ఈ అనగా హ్రస్వీకారం దీర్ఘీకారము అంటే ఇవర్ణాన్ని ఉచ్చరించడానికి ఏదైతే వర్ణాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయన్నమాట అందులో షకారం కూడా వచ్చింది కాబట్టి ఇది కూడా ఇవర్ణం కింద తీసుకొని ఇవర్ణ జాతిలో ఉంది ఏంటి ఇవర్ణం యొక్క జాతిలో ఉంది అంటే ఆ ఇవర్ణం యొక్క సమూహంలో ఏవైతే వర్ణాలు వస్తాయో ఆ సమూహంలో ఇది కూడా ఉంది కాబట్టి ఉందని చెప్పి భావించి ఎస్ఏటిచ్చే అనే సూత్రం వచ్చేసి లోపం చేస్తా ఉంటుంది ఓకేనా అందుకే ఏం రాశారు ఒకసారి చెప్పండి లాస్ట్ ఏం చెప్పండి లాస్ట్ పాయింట్ అనేన సూత్రేణ సవర్ణస్య గ్రాహకో భవతి అత్ర ఈ వర్ణ సదృశः షకారः अपि अस्ति अतः इवर्णान्तस्य लोपः प्राप्तः इवर्णान्तस्य लोपः प्राप्तः ओके परन्तु महोदय ఇది మళ్ళా చెప్తారా మహోదయ అత్ర మీరు ఎంతవరకు రాశారు చెప్పండి మీరు ఎంతవరకు రాశారు అనేన సూత్రేణ సవర్ణస్య గ్రాహకో భవతి సవర్ణస్య గ్రాహకో భవతి సవర్ణస్య గ్రాహకో భవతి తర్వాత మహోదయ గ్రాహకో ఇక్కడ అయిపోయింది కింద రాసుకోండి అత్ర మహోదయ అత్ర ఇవర్ణాంతస్య సదృశः షకారः अपि अस्ति ఇవర్ణాంతస్య సదృశः ఇవర్ణానికి సదృశంగా అన్నమాట ఇవర్ణాంతస్య సదృశः షకారः अपि अस्ति విపాషణో షా ఉంది అది షకారः अपि अस्ति అస్తి అంటే ఇవన్నీ సమానంగా ఉందన్నమాట స్థానం షకారः अपि अस्ति अतः लोपः प्राप्तः ఏంటండి ఇవర్ణాంతస్య లోపः ప్రాప్తः ఇవర్ణాంతస్య లోపः ప్రాప్తः ఇవర్ణానికి లోపం ప్రాప్తమైంది పరంతు అని చెప్పి రాయండి పరంతు నాజ్జలౌ ఇది రాయండి నాజ్జలౌ అనేన సూత్రేణ నాజ్జలౌ అనేన సూత్రేణ పరస్పరం సవర్ణ సంజ్ఞకో నా భవతః పరస్పరం సవర్ణ అచ్ హలౌ పరస్పరం సవర్ణ సంజ్ఞకో నా భవతః పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః మహోదయ अतः इवर्णान्तस्य लोपः न भवति
కింద రాయండి. అతః ఇవర్ణాంతస్య లోపః నా భవతి. వివర్ణాంతస్య లోపః నా భవతి. అప్పుడు వివర్ణానికి లోపం కాబట్టి ఏమవుతుంది? విపాష్ ప్లస్ ఆ ఉంది, కలిసిపోతే ఏమవుతుంది? ఇది సవర్ణ సంధ్య అని పేరు పెట్టడం వలన ఇది కూడా సకాలం కూడా యువర్ణానికి సమానంగా ఉంది కదా, యువర్ణాంతం అని చెప్పి. యువర్ణం లేదు కదా, ఎందుకు లేదండి? యువర్ణం ఉచ్చరించడానికి స్థానం ఏదైతే ఉందో సకాలాన్ని కూడా ఉచ్చరించడానికి స్థానం అదే, రెండు సమానమే. కాబట్టి రెండు ఒకటే, వర్ణాలు సమానమే. అంటే యువర్ణం అంటే యువర్ణ జాతి, యువర్ణ సమూహంలో ఉండే వర్ణాలు మొత్తం తీసుకోవచ్చు అంటే ఇది కూడా వస్తుంది. కాబట్టి దీనికి లోపం చేసేయి, యువర్ణాంతం అనుకొని. అంటే ఇదేం చెప్పింది? లేదు, అచ్చు హల్లకు మాత్రం సవర్ణ సంధ్య కాదు అండి, అచ్చు హల్లకు సవర్ణ సంధ్య కాదు అని చెప్పింది. కాబట్టి అంటే యువర్ణానికి సకాలానికి ఎప్పుడు కూడా సవర్ణ సంధ్య కాదు. కాబట్టి ఆ సవర్ణ వర్ణాలు గ్రహించబడలేదు, దాని సమూహాన్ని గ్రహించబడలేదు. అక్కడ ఏవైతే చెప్పామో అదే గ్రహించబడింది. కాబట్టి ఇక్కడ లోపం కాలేదనమాట. లోపం కాకపోయేసరికి అవి కలిసిపోయాయంటే లోపః నా భవతి. అతః వైపాషః ఇతి వైపాష్ ప్లస్ ఆ ఇతి భవతి. వైపాషః ఇతి రూపం భవతి. కింద రాయండి. వైపాషః ఇతి రూపం భవతి. అర్థమైందండి? వైపాషః ఇతి రూపం భవతి. మహోదయ విసర్గలు నేర్చుకోవద్దు మళ్ళీ. ఒక్క నిమిషం. వైపాష్ కలిసింది. వైపాష్ ఇది జాతః, వైపాష్ ఇది జాతః అండి. పునః వైపాష్ ఇది జాతః అలా ఉత్పన్నమైంది, అలా తయారైంది. వైపాష్ ఇది జాతః. ఇప్పుడు కలిసిపోయామంటే ఇప్పుడు వైపాష్ ప్లస్ ఆ వైపాష అయిపోయి ఇది జాతః. పునః కృత్తద్ధిత సమాసాశ్చ, కృత్తద్ధిత సమాసాశ్చ, కృత్తద్ధిత సమాసాశ్చ అనేన సూత్రేణ తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. షాలో ఉండే ఆ అనేది ఏంటి? ఇప్పుడు అంతిమక్ష ఆ కదా, ఆ తదిత ప్రత్యయం కదా. కాబట్టి తదిత ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదిక మీరు పేరు పెట్టేసుకున్నాం మొత్తం. ఇప్పుడు తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అంటే వైపాషణ మొత్తం ప్రాతిపదిక అయిపోయింది. ఓకేనా? ప్రాతిపదిక పేరు పెట్టగానే యా ప్రాతిపదికాత్ రాసుకోండి. యా ప్రాతిపదికాత్, యా ప్రాతిపదికాత్, యా ప్రాతిపదికాత్ అస్మిన్ అధికారే పూర్వవత్ సర్వాణి కార్యాణి కృత్వా విసర్గః భవతి. పూర్వవత్ అస్మిన్ అధికారే పూర్వవత్ సర్వాణి కార్యాణి కృత్వా, పూర్వవత్ సర్వాణి కార్యాణి కృత్వా విసర్గః భవతి. విసర్గః భవతి, విసర్గః భవతి, విసర్గః భవతి. అప్పుడు డైరెక్ట్ గా విసర్గం తీసుకుంటే వైపాషః ఇతి రూపం కింద రాయండి. వైపాషః ఇతి రూపం భవతి. వైపాషః ఇతి రూపం భవతి. వైపాషః ఇతి రూపం భవతి. ఓకే అండి. ఇప్పుడు అర్థమైందండి అందరికి? ఇది ఎలాగ మామూలుగా ఎస్ఏటిచ్చా వచ్చేసి ఏమంటుందంటే తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే యువర్ణాంతానికి భాషంజని పేరు పెట్టిన దానికి అంగానికి లోపం చేస్తా ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటి? యువర్ణం లేదు. యువర్ణం ఉంటే ఈ గాని రస్వీకారం దీర్ఘకారంగా ఉంటే దాన్ని లోపం చేయొచ్చు. అసలు లేదు కదా. ఎందుకు లేదంటే అది ఈకి స్థానం ఏంటి? తాలు స్థానం. షకారానికి స్థానం ఏంటి? తాలు స్థానం. అది తాలు స్థానం ఒకటే కదా. కాబట్టి ఇది కూడా యువర్ణానికి సంబంధించిందే. అది ఇది కూడా యువర్ణాంతం కింద భావించి ఇది కూడా యువర్ణం అంటే యువర్ణంలో వచ్చేటువంటి
అంటే ఈ వర్ణానికి ఉచ్చరించినప్పుడు ఏవైతే వర్ణాలు ఉచ్చరించబడతాయో ఆ వర్ణాలు మొత్తం తీసుకోవచ్చు. అంటే మొత్తం సవర్ణానికి సంబంధించిన గ్రాహకం అవుతుంది అన్నమాట. అంటే వాటికి తాలు స్థానానికి సంబంధించిన వర్ణాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పి భావించి ఇది లోపం చేస్తా అంటుంటే లేదు, అలా చేసుకోవడానికి లేదు. నాధ్యలో వచ్చేసి అచ్చు హల్లులకు మాత్రము సవర్ణాలు గ్రహించబడవు. అంటే దానికి సమాన జాతిలో ఉన్నటువంటి అదే స్థానం ఒకటైనప్పటికీ కూడా అచ్చు హల్లు మాత్రము ఒకటే అని చెప్పి తీయడానికి లేదు అని చెప్పి నిషేధించింది. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. హలో జీ, ఎవరికైనా సందేహం ఉందా నీకు దీంట్లో? एकवारं यचिभम् इति सूत्रस्य विवरणं करोतु. అది కేవలం అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి భా అని ప్రవేశిస్తుంది. అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి భా అని పెడుతుంది. అచ్చు ప్రత్యయం అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే అంటే అజాది ప్రత్యయం, అంటే అటువంటి ప్రత్యయానికి ఆదిలో అచ్చు వర్ణం ఉండాలంట. అచ్చులో ఒక వర్ణం ఆదిలో ఉంటే అది ముందు దానికి భా అని పేరు పెట్టేస్తుంది. నామకరణం భా అని ఒక పేరు, ఏదైతే అంగం ఏ విధంగా పేరు పెడతామో అలాగే ఇది భా అని పేరు పెట్టేస్తుంది. ఓకేనా? అట్లా భా అని పేరు పెట్టినటువంటి ఇవర్ణాంతానికి అంగానికి ఇది లోపం చేస్తా ఉంటుంది. ఇవర్ణాంతానికి చెప్పింది కానీ ఇక్కడ ఇవర్ణం లేదు కదా అంటే, లేదా ఇవర్ణాన్ని ఉచ్చరించడానికి ఏదైతే స్థానాన్ని ఉపయోగిస్తామో అదే స్థానం షకారం కూడా ఉంది కాబట్టి ఇది దానికి జాతికి సంబంధించింది, ఆ సమూహానికి సంబంధించింది కాబట్టి ఇది కూడా దీన్ని కూడా లోపం చేయొచ్చు అని చెప్పి లోపం చేస్తా ఉంటే లేదు. అచ్చు హల్లు అనేటివి ఇది సవర్ణ సంధ్యని కాదు, సమాన వర్ణాలే కావు. అందుకే వీటికి మాత్రం సమాన వర్ణాలే అయినప్పటికీ కూడా అచ్చు హల్లకు నిమిత్తం చేసుకొని లోపం చేస్తా అంటే కాదు అని చెప్పి నిషేధించింది. ఓకేనా? అస్తు అండి. ఇప్పుడు ఇదే విధంగా ఆ నడుహం చర్మ రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకుందా? ఆ నడుహం చర్మ అంటే ఎద్దు యొక్క చెమడ అంటే తోలు. ఆ నడుహం చర్మ. ఆ నడుహం చర్మ. ఓకేనండి? ఇది మనకి ఎగ్జాంపుల్ అండి. ఆ నడుహం చర్మ. ఆ నడుహం చర్మ. ఇది మనకు ఆ నడుహం శబ్దం తయారు చేయాలండి. ఏం చేయాలి? ఆ నడుహం శబ్దం తయారు చేయాలి. కింద రాసుకోండి. అన్నడుహు. అన్నడుహు ఇది శబ్దం అండి. మనకు అన్నడుహు అనే శబ్దం రాసుకోండి. అన్నడుహు. అన్నడుహు శబ్దాత్. అన్నడుహు. అన్నడుహు అనే ప్రాతిపదికం అండి. ఇది ప్రాతిపదిక. ఎట్లా? అర్థవద ధాతుల ప్రత్యేక ప్రాతిపదికం చేత ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ఆల్రెడీ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. ఆ నడుహు శబ్దాత్ అంటే ప్రాతిపదిక. ఆ నడుహు ప్రాతిపదికాత్. ప్రాతిపదికాత్ ప్రాణి రజతాదిభ్యోయ్. ఈ సూత్రం రాసుకోండి. ప్రాణి రజతాదిభ్యోయ్. ప్రాణి రజతాదిభ్యోయ్. దిభ్యో ఐ. ప్రాణి రజతాదిభ్యోయ్. ప్రాణి రజతాదిభ్యోయ్. ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి. ప్రాణి రజతాదిభ్యోయ్. అనేన సూత్రేణ ప్రాణివాచి శబ్దాత్ ఐ ప్రత్యయో భవతి. 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 ప్రాణివాచి శబ్దం ఏమవుతుంది? ఐ ప్రత్యయం వస్తుంది. ఐ ప్రత్యయం వస్తే ఇదేంటి? ప్రాణివాచి. ఇది ఆ నడు అంటే చెప్పి ఎద్దు అని చెప్పాను. ఎద్దుని ఒక ప్రాణివాచి కదా, అలాంటి ప్రాణివాచి శబ్దం ఉంటే దాని పక్కలో ఐ ప్రత్యయం తెచ్చుకోని చెప్పింది. ఏం తెచ్చుకోవాలంట? ఐ ప్రత్యయో భవతి. అందుకే దాని కింద దాని పక్కన ఆ నడుహు ప్లస్ ఐ. ఆ నడుహు ప్లస్ ఐ. సారీ, ఆగా దీర్ఘం పెట్టుకోదు. అనడుహు ప్లస్ ఐ. అనడుహు ప్లస్ ఐ.
అనడుహు ప్లస్ ఐ, ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి. అనడుహు ప్లస్ ఐ. అత్ర ఐ ప్రత్యయస్య అనుబంధ లోపః. ఐ ప్రత్యయస్య అనుబంధ లోపః. ఐ ప్రత్యయస్య అనుబంధ లోపః. సార్ అనడుహు అంటే విసర్గన అండి, హకారమా? అనడుహు హకారం అండి, హకార హలంతం. అనడుహు, అనడుహు హలంతం అండి. అనడుహు, అనడుహు విసర్గం చెప్ప హ అంటున్నాం. ఓకే. ఆ. అనడు ఎప్పుడు అనిల్లో ఐ ప్రత్యయస్య అనుబంధ లోపః. ఓకే. ఐ ప్రత్యయస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం. ఇప్పుడు రాయండి. అనడుహు ప్లస్ ఆ. అనడుహు ప్లస్ ఆ, దాని పక్కనే అనడుహు ప్లస్ ఆ. అనడుహు ప్లస్ ఆ. అనుబంధ లోపం చేస్తే మిగిలింది అనడుహు ప్లస్ ఆ మిగిలింది. పునః దాని పక్కనే పునః తద్దితే స్వచామాదేహి. తద్దితే స్వచామాదేహి. తద్దితే స్వచామాదేహి. తద్దితే స్వచామాదేహి. తద్దితే స్వచామాదేహి. తద్దితే స్వచామాదేహి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఆది ప్రత్యయస్య వృద్ధిర్ భవతి. ఆది ఆది అకారస్య వృద్ధిర్ భవతి. తద్దితే స్వచామాదేహి ఆది అకారస్య వృద్ధిర్ భవతి. ఆది అకారస్య వృద్ధిర్ భవతి. ఇప్పుడు ఆయన ఆ నడుహు ప్లస్ ఆ. ఆ నడుహు ప్లస్ ఆ. ఆ నడుహు ప్లస్ ఆ. ఆ నడుహు ప్లస్ ఆ. ఆ నడుహు వృద్ధి చేసామండి. మొదట్లో ఆ నడుహు ఉన్నది, ఇప్పుడు వృద్ధి చేస్తే ఆ అయిపోయింది. ఆకు వృద్ధి ఆ అయిపోయింది. ఆ నడుహు ప్లస్ ఆ. ఆ నడుహు ప్లస్ ఆ. అత్ర యస్యేతి చ. యస్యేతి చ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అవర్ణాంతస్య లోపః ప్రాప్తః. అవర్ణాంతస్య లోపః ప్రాప్తః. లోప ప్రాప్తః. లోపః ప్రాప్తః. యతోహి, యతోహి అంటే ఎందుకండి, ప్రాప్తః రాసి యతోహి ఎందుకంటే, ఎందుకు ప్రాప్తం అంటే చెప్తున్నాడు. యతోహి అంటే ఎందుకంటే, యతోహి అవర్ణాంతస్య సదృశః, అవర్ణాంతస్య సదృశః హకారః అపి అస్తి, అకారः అపి అస్తి. అవర్ణానికి సదృశంగా అకారం కూడా ఉందండి. అవర్ణాంతస్య సదృశః అకారः అస్తి. అవర్ణాంత సదృశః అకారः అస్తి. అవర్ణాంత సదృశః అకారः అస్తి. హవర్ణాంతస్య ఆ అవర్ణాంతస్య సదృశః హల్ హకారः హల్ అస్తి. హవర్ణ హల్ అవర్ణం అండి, అవర్ణం అంటే అవర్ణాంతస్య లోపభూతి ఉంటుంది కదా. అవర్ణాంతస్య అవర్ణానికి సదృశంగా హకారం కూడా ఉంది. హకారः అపి అస్తి. అవర్ణానికి సదృశంగా హకారः అపి అస్తి. అవర్ణానికి సదృశంగా హకారం ఉంది అన్నమాట.
ఏ రకంగా ఉంది? అవర్ణ ఉచ్చరించే అకుహ విసర్జనీయా కంఠ్య, ఆను ఉచ్చరించాలి కంఠస్థానం. అదేవిధంగా అకుహ హకారం ఉచ్చరించాలి, అది కంఠస్థానమే. హకారం కూడా కంఠస్థానమే, అవర్ణానికి కూడా కంఠస్థానమే. రెండు కంఠం కూడా సమానంగా ఉన్నాయి కదా, సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా అవర్ణంగా కిందనే భావించి హకారానికి లోపం చేసేస్తున్నాం. అప్పుడు అకారానికి లోపం చేసినాం అనుకోండి, మనకు ఇష్టసిద్ధి సిద్ధిస్తుందా? మనకు ఆ నడుహ రావాలి. ఇక్కడ వైపాషలో వైపాష్ ప్లస్ ఆ ఉంది. మనం ఒకే సకారానికి లోపం చేస్తుంటే వైపాష సిద్ధించేది కాదు, అనిష్ట రూపం వచ్చేది. వైపా అయిపోయేది, వైపహ అయిపోయేది. మనకు వైపాష కావాలి కాబట్టి అనిష్ట రూపం సిద్ధిస్తుంది కాబట్టి అందుకే అక్కడ సవర్ణ సంధి చేయలేదు అనమాట. ఇక్కడ కూడా అంతే. ఏంటి? అవర్ణాంతస్య సదృశః హకారః అస్తి, అతః సమాన తుల్య అతః తుల్యవర్ణః అతః తుల్యవర్ణః తుల్యవర్ణ. అతః అందువలనే అతః ఎస్ అవర్ణాంతస్య లోపః ప్రాప్తః, అవర్ణాంతస్య లోపః ప్రాప్త, లోపం ప్రాప్తమైంది. అవర్ణాంతస్య లోపః ప్రాప్తః, అవర్ణాంతస్య లోపః ప్రాప్తః. పరంతు నాజ్జలౌ రాయండి. నాజ్జలౌ అనే సూత్రేనా? పరంతు నాజ్జలౌ అనేన సూత్రేణ అచ్ హలౌ పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. అచ్ హలౌ పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. అతః అచ్ హలౌ పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. అతః అవర్ణాంతస్య అపి లోపః నా భవతి. 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 ఏవం ఆనడుహం చర్మ ఇది రూపం భవతి. ఆనడుహం చర్మ ఇది రూపం భవతి. ఆనడుహం చర్మ ఇది రూపం భవతి అంటే లోపం కాదు, అంతే. ఆ నడుహు ప్లస్ ఆ ఉంది కదా, ఆ నడుహు ప్లస్ ఆ అనేది హకారం కలిసిపోతే ఆ నడుహ మళ్ళీ సూ తెచ్చుకుంటా, చూస్తాను అమ్ము తెచ్చుకుంటా ఇక్కడ, అప్పుడు ఆ నడుహం అయిపోతుంది. ఆ నడుహం చర్మ. ఆ నడుహం చర్మ ఈ చర్మ అనేది పక్కన యాడ్ చేసుకోవడమేనా? చర్మ తీసేసినామండి. ఆ నడుహం చర్మ అది యాడ్ చేసామండి. మనకు శబ్ద ఆ నడుహం అండి. ఇక్కడ ఆ నడుహ అయిపోయింది. ఇప్పుడు ఆ నడుహు ప్లస్ ఆ ఉంది కదా, అయిపోతే ఇంకా ఆ నడు హకారంకి లోపం కాలేదు అన్నమాట. అదేమంటుంది ఇక్కడ అవర్ణానికి లోపం చేస్తా ఉంటుంది, ఎస్సేదిచ్చవచ్చు. ఇక్కడ అవర్ణం లేదు కదా, లేదండి. హకారం అవర్ణానికి ఉచ్చారణ స్థానం ఏదైతే ఉందో హకారానికి కూడా ఉచ్చారణ స్థానం అదే కాబట్టి ఇది సమాన వర్ణాలు ఉన్నప్పుడు పరస్పర సవర్ణ సంజ్ఞ ఉంది కాబట్టి దానికి లోపం చేసేయి. లోపం లేదండి, అచ్చ హల్లకు సవర్ణ సంజ్ఞ కానే కాదు, లోపం ఎలా చేస్తావు అని చెప్పి నిషేధించేసరికి లోపం కూడా కాలేదు. అందుకే ఆ హకారంలో హలంతానికి పక్కన ఉండే ఐ ప్రత్యయం యొక్క ఆ దాన్ని కలిస్తే
ఆ నడుహ అయిపోయింది. మళ్ళీ పూర్వవత్తు స్వాదుత్పత్తి తెచ్చుకుంటాము. ఆ సూ తెచ్చుకున్న తర్వాత సూస్థానం అమ్ము తీసుకొస్తాం. సూస్థానం అమ్ము తీసుకొచ్చి ఆ నడుహం అయిపోతుంది. ఆ నడుహం ఇతి రూపం సిద్ధ్యతి. ఆ నడుహం ప్లస్ పక్కన చర్మ పెట్టుకుంటే ఆ నడుహం ఇతి రూపం, ఆ నడుహం చర్మ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? గురుగారు ఇక్కడ అనుడిత్ సవర్ణ సరే. సూత్రం ఏంటండి? రాదండి. మీ వాయిస్ అనుడిత్ రాలేదండి. ఇది అనుడిత్ కొంచెం గట్టిగా మీ సవర్ణస్య. సౌండ్ రావడం గట్టిగా చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందండి? హలో. చెప్పండి. చెప్పండి, వినిపిస్తుందండి. అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయ ఈ సూత్రం ఇక్కడ వర్తించదండి? వస్తుందండి, వర్తిస్తుంది. ఇక్కడ ఆ, పైన రూప ప్రక్రియ ఏ విధంగా నేను దీన్ని అంతా ఒకే ఒక స్టోరీకి ఒక ఎస్ఏ కింద రాపించాను మనం. అదే విధంగా పైన ఏ విధంగా అయితే పెట్టామో అక్కడ విపాష్ ప్లస్ అని పెట్టాం కదా, ఇక్కడ ఆ నడు ప్లస్ అదే విధంగా రూప ప్రక్రియ రాసుకుంటూ రావచ్చు మనం. అదే విధంగా అక్కడ మనం ఏ విధంగా పెట్టి రాసుకుంటూ వచ్చాము, విపాష పెట్టాం కదా, ఇక్కడ ఆ నడు అని చెప్పి అర్థవద ధాతు ప్రత్యయ ప్రాతిపదికం జ్ఞా ప్రాతిపదిక మన ప్రక్రియ ఏదైతే చెప్పామో మొత్తం అదే విధంగా రాసుకుంటూ రావచ్చు. ఆ విపాష ప్లస్ ఈ. ఓకేనా? ఇదంతా ప్రక్రియ రాసుకుంటూ వచ్చేసి మనం ఇదే రకంగా చూపించవచ్చు అన్నమాట. చివరికి ఆచార్య ఇక్కడ కష్టం కదా, దీర్ఘం కూడా రావాలి కదా ఆచార్య. అదే తద్దితే స్వచ్ఛామాది దీర్ఘం చేశారు. ఆ నడు అనేది ఆ అయిపోయింది. తద్దితే స్వచ్ఛామాది అయితే దీర్ఘం చేశాం. ఇక్కడ బేల్ యొక్క ఎద్దు యొక్క చెమడ అంటున్నాం, చెమడ చర్మం అని యొక్క అంటున్నాం. ఇక్కడ వైపాషి నదిలో ఉన్నటువంటి చేప అని, నదిలో లోపల అని చెప్పి సప్తమి భక్తి పెట్టుకున్నాం. ఇక్కడ గీస్తాలో గస్ పెట్టుకుంటాం. ఎద్దు యొక్క చర్మం అంటున్నాం. యొక్క అంటే షష్ఠీ భక్తి కాబట్టి ఇక్కడ గీస్తాల్లో గస్ పెట్టుకుంటాము. మిగిలిన ప్రక్రియ ఎక్కడైతే అలా పైన ఏ విధంగా రాసామో అదే విధంగా వస్తుంది అంతే. అక్కడ విపాసను పెట్టాము, ఇక్కడ ఆ నడుహు అని పెడతాం. ఇక్కడ విపాస్తాల్లో వీకి వృద్ధి ఐ అయిపోయింది. ఇక్కడ ఆ నడుహులో ఆకి వృద్ధి ఆ అయిపోయింది. అదే తేడా. మిగిలిన ప్రక్రియ పైన ఏ విధంగా రాసాం అదే విధంగా ఇక్కడ అదే విధంగా రాసేయచ్చు. ఇక్కడ కూడా అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయకి ప్రవృత్తి అవుతుంది. అది తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనే సూత్రం వచ్చేసి అవర్ణానికి హకారానికి సవర్ణ సంజ్ఞ పేరు పెట్టడం వలన అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయం వచ్చేసి దీనికి సవర్ణ సంజ్ఞ అన్నప్పుడు ఆ సవర్ణానికి సంబంధించినటువంటి వర్ణాలు కూడా గ్రహించబడతాయని చెప్పింది. సవర్ణ సంజ్ఞ ఉంది పరస్పరం. కాబట్టి అవర్ణం అన్నప్పుడు అవర్ణాన్ని ఉచ్చరించడానికి ఏదో వర్ణాలు అవర్ణాన్ని ఉచ్చరించడానికి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో ఏ వర్ణాలు ఉచ్చరించబడతాయి అవన్నీ మొత్తం గ్రహించబడతాయి అని చెప్పింది. సో గ్రహించబడతాయంటే ఇప్పుడు అవర్ణం అన్నప్పుడు అవర్ణం యొక్క స్థానము హకారం యొక్క స్థానం రెండు ఒకటే కాబట్టి దీన్ని కూడా అవర్ణం కిందనే భావించి లోపం చేస్తా అంటుంది. అప్పుడు లోపం చేస్తా అంటే ఇది వచ్చి అచ్చు హల్లకు మాత్రము సవర్ణ సంధ్య కాదు. సవర్ణ సంధ్య కానప్పుడు అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ అనే సూత్రం కూడా రాదు. వచ్చేసి వాటి యొక్క సవర్ణాలను గ్రహింపచేయదు. అంటే అవర్ణం అంటే అవర్ణాన్ని ఉచ్చరించడానికి ఏవైతే వర్ణాలు అవర్ణాన్ని ఉచ్చరించినప్పుడు ఏ వర్ణాలు ఉచ్చరించబడతాయో అవన్నీ గ్రహించబడవు అని చెప్తుంది. అంటే సవర్ణ సంధ్య లేకపోతే చెప్పండి. నా జలో సూత్రం వలన ఇది రావటం వలన అది గ్రహించబడదు అని చెప్పాలా? ఈ సూత్ర ప్రకారం అనేది తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనే సూత్రం ఇది ఏమని చెప్పింది? తుల్య వర్ణాలకు పరస్పర సవర్ణ సంధ్య అని చెప్పింది. ఇప్పుడు అవర్ణానికి స్థానం ఏంటి? కంఠస్థానం. హకారానికి స్థానం ఏంటి? కంఠస్థానం. అందుకే తుల్య వర్ణాలు కాబట్టి తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనే సూత్రం వచ్చేసి హకారానికి అవర్ణానికి రెండికి ఏ అవర్ణం ఇది ఎస్ఏతి అనే సూత్రం చెప్పిందిగా అవర్ణాంతానికి లోపం చేస్తా అంటుంది. లోపం చేస్తా అంటే అవర్ణం లేదు కదా ఇక్కడ అని ప్రశ్న కలిగింది. ఎందుకు లేదండి? అవర్ణానికి స్థానం కంఠస్థానము, హకారానికి కూడా స్థానం కంఠస్థానము, రెండు కంఠ స్థానం సమానంగా ఉన్నాయి కదా. అందుకే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం వచ్చేసి దీనికి సవర్ణ సంజ్ఞ పేరు పెట్టేస్తుంది. పేరు పెట్టగానే అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయం వచ్చేసి ఒక సవర్ణం పేరు పెట్టింది. సవర్ణం పేరు పెట్టినప్పుడు ఆ సవర్ణానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రహించబడతాయి అని చెప్పింది. నువ్వు ఏ వర్ణాలకైతే సవర్ణ సంజ్ఞ పేరు పెట్టావో అదే విధంగా ఇంకా ఏ వర్ణాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా గ్రహించబడతాయని చెప్పింది. అంటే ఇప్పుడు అవర్ణం చెప్పి అవర్ణానికి లోపం చేస్తా అన్నావు. అవర్ణానికి లోపం చేస్తా అన్నప్పుడు అవర్ణం ఏ విధంగా ఉచ్చరిస్తామో
అవర్ణానికి స్థానం ఏదైతే ఉందో అలా అవర్ణానికి స్థానం కంఠస్థానం, అలా కంఠస్థానం సంబంధించి ఏ ఏ వర్ణాలు అయితే ఉన్నాయో అవన్నీ గ్రహించబడతాయని చెప్పింది. అవర్ణానికి లోపం చేస్తా అని చెప్పావు, కానీ అవర్ణానికి స్థానం ఏంటి? కంఠస్థానం. అదే కంఠస్థానం ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా గ్రహించబడతాయి అని చెప్పింది. గ్రహించబడతా అన్నప్పుడు హకారం కూడా గ్రహించబడుతుంది ఇక్కడ. కాబట్టి నేను హకారం కూడా గ్రహించబడింది కాబట్టి లోపం చేస్తానంటుంది. లోపం చేస్తా అంటే కాదండి, ఇది హత్సు హల్లకు ముందు సవర్ణ సంధ్య కాదు. సవర్ణ సంధ్య కానప్పుడు అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ వచ్చి వాటి సవర్ణ గ్రహింపజేస్తుంది. కంఠస్థానంలో కంఠస్థానం ఏవైతే ఉచ్చరించబడి అవన్నీ గ్రహించబడతా ఉంటుంది కదా. ముందు సవర్ణ సంధ్య ఉంటే గ్రహించబడతాయి, సవర్ణ సంధ్య లేదు కదా. హత్తు హల్లకు సవర్ణ సంధ్య కాదు అని చెప్పి నిషేధించింది ఇది. ఓకే, సవర్ణ సంధ్య చేసుకుంటే మన తుల్య వర్ణాలు కదా, సవర్ణ సంధ్య ఉంది. సవర్ణ సంధ్య ఉండడం వల్ల కంఠస్థానానికి సంబంధించిన ఏవైతే వర్ణాలున్నా అన్నిటికీ లోపం చేసేస్తా ఉంటుంది ఇది. అది హకారం కూడా లోపం చేస్తా ఉంటుంది. లోపం చేస్తే మనకి అనిష్ట రూపం వస్తుంది. అక్కడ హకారం వెళ్ళిపోతేనా ఆ నడు హహ, ఆ నడు హం ఎలా వస్తుంది? అన్నడు అనుడు అనడుం అలా వస్తున్నాడు, అనిష్టం వస్తుంది. అది శబ్దం యొక్క స్వరూపం మారిపోతుంది. అది ఇష్ట సిద్ధి కోసం ఇక్కడ నాజ్జలం అనే సూత్రం వచ్చేసి ముందు అచ్చు హల్లుకు సవర్ణ సంధ్య కాదు. ఇక్కడ అవర్ణాన్ని అనేది అచ్చు, హకారం అనేది హల్లు. అవర్ణానికి హల్లు, అచ్చుకి హల్లుకి పదహారు సవర్ణ సంధ్య కాదు. సవర్ణ సంధ్య కానప్పుడు అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ వచ్చేసి వాటి యొక్క సవర్ణాలకు గ్రహింప చేయలేదు. అంటే కంఠస్థానానికి సంబంధించిన ఏవైతే వర్ణాలు ఉన్నాయో అవన్నీ గ్రహింపబడలేదు. గ్రహింపబడకపోతే అది లోపం కూడా కాలేకపోయినా. అవర్ణం ఉంటే లోపం అవుతుంది. దానికి సంబంధించిన ఏవైతే వర్ణాలను అవన్నీ గ్రహించబడవని చెప్పింది. కాబట్టి ఇది గ్రహించబడలేదు కాబట్టి లోపం కూడా కాలేదు. కాకపోయేసరికి పక్కన నువ్వు తీసుకొచ్చి కలిపేసావు అంతే. ఓకేనా? ఇది అండి తాత్పర్యం. అర్థమైందా? కేవలం ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నట్టు ఉంటుంది మీకు. ఇది ముందుకు పోయేసి దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఇంకా వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. ముందు నాజ్జలే ఉంటే అచ్చుకు హల్లుకు సవర్ణ సంధ్య కాదు అని చెప్పి నిషేధించింది. ఇక్కడ ఏముంటుంది? ఎస్సీదిచ్చే వచ్చి మనకి ఆ నడుహు, ఇక్కడ విపాష ప్లస్ ఆ ఉంది కదా, అలాగే ఆ నడుహు ప్లస్ ఆ ఉంది. ఇక్కడ కూడా ఆ నడుహు ప్లస్ ఆ ఉంది. ఇప్పుడు ఆ నడుహులో హకారం పక్కన ఆ ఉంది. ఎస్సీదిచ్చే వచ్చేసి అవర్ణానికి బసంజ పెరిపెట్టినటువంటి అంగాన్ని పెరిపెట్టినటువంటి హకారానికి ఇది బాసంజ అవదు, అంగసంజ ఇవన్నీ ఉన్నాయి. అందులో అవర్ణాంతానికి అలాంటి బాసంజ అంగసంజ పెరిపెట్టిన అవర్ణాంతానికి లోపం చేస్తా అంటుంది. లోపం చేస్తా అంటే అవర్ణం లేదు కదా, ఎలా చేస్తావంటే ఎందుకు లేదండి? తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనే సూత్రం చేత అవర్ణానికి స్థానం కంఠమే, హకారం కూడా స్థానం కంఠమే. ఇది రెండు కంఠ స్థానం సమానంగా ఉన్నాయి కాబట్టి దీనికి సవర్ణ సంధ్య ఉంది అని చెప్పింది. తుల్యాస ప్రయత్న సవర్ణ వచ్చేసి అందుకే తుల్యాస సవర్ణ సంధ్య ఉంది కాబట్టి అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యయ అనే సూత్రం వచ్చేసి సవర్ణ సంధ్య ఉంది కాబట్టి ఆ సవర్ణానికి సంబంధించి ఏ ఏ వర్ణాలు గ్రహించబడతాయో కంఠస్థానంలో ఆ కంఠానికి సంబంధించిన వర్ణాలు మొత్తం తీసుకొచ్చాయి. ఆ మొత్తం వర్ణాలు గ్రహించబడతాయి. అంటే కంఠంతో ఉచ్చరించేటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రహించబడతాయని చెప్పింది. అందులో హకారం గ్రహించబడింది. హా అంటే కూడా అది కంఠస్థానం కదా, అందుకే తీసుకోవచ్చు. కాబట్టి ఎస్ చేతిచ్చే వచ్చేసి అవర్ణాన్ని హకారాన్ని కూడా అవర్ణం కింద భావించి ఇది కూడా కంఠస్థానం, ఇది కూడా కంఠస్థానం కదా, రెండు కంఠ సమానంగా ఉన్నాయి కదా, అంటే ఇది కూడా అవర్ణం కింద తీసుకోవచ్చు అని చెప్పి దాన్ని లోపం చేస్తా ఉంటుంది. అప్పుడు లోపం చేస్తా అంటే ఇది వచ్చి ఇప్పుడు ఈ లోపం అయితే మనకి అనిష్ట స్వరూపం సిద్ధిస్తుంది కదా, అందుకే నాజ్జల వచ్చేసి లేదండి. ముందు సవర్ణ సంధ్య కాదు, ఇది అచ్చు అయిపోయింది హల్లుకు, సవర్ణ సంధ్యనే కాదు. సవర్ణ సంధ్య కాకపోతేనా అనుది సవర్ణస్య చా ప్రత్యయ వచ్చేసి కంఠస్థానంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి గ్రహింపచేయదు. గ్రహింపచేయకపోతే ఇక్కడ అవర్ణం లేదు కాబట్టి లోపం కూడా చేయదు. అవర్ణం ఉంటే లోపం చేస్తాను, అవర్ణం లేదు కదా, లేదు కాబట్టి లోపం చేయదు. లోపం చేయకపోతే కలిసిపోయి మళ్ళీ విసర్గం తెచ్చుకుంటున్నా విసర్గం సూ తెచ్చుకొని సూసాన్ని అమ్ము తెచ్చుకుంటే ఆ నడుహం ఇతి రూపం అనేది సిద్ధిస్తుంది మనకు. ఓకే అండి, అర్థమైందా? ఈ సవర్ణస్య ద్వితీయ భక్తి కదా, ద్వితీయ ఏకవచనం అండి.
ఇంకా ప్రథమ ఏకవచనం ఆనడుహం చర్మ. సార్ ఇక్కడ యస్యేతి చ సూత్రంలో మనం ఇందాక వైపాష దాని దగ్గర రాసుకున్న చోట దానికి సూత్రం అర్థం ఏం రాసామనంటే ఇవర్ణాంతస్య భస్య అంగస్య లోపః భవతి అన్నాం. ఇక్కడ ఇవర్ణాంతం కాకుండా అవర్ణాంతస్య అని రాసుకోవాలండి. ఇవన్న స్థానం ఇది ఈ సూత్రం ఏమంటుందంటే రెండు చెప్తుందండి. అక్కడ మనకి అవర్ణాంతం చూపించాలి, ఇవర్ణాంతం చూపించాలి, ఇవర్ణాంతం చెప్పొచ్చాను. ఇక్కడ మనకి అవర్ణానికి అంటే రెండు చెప్తుంది. ఇవర్ణాంతస్య అవర్ణాంతస్య భస్య అంగస్య అంటుంది. ఇవర్ణాంతం ఉండాలి లేదా అవర్ణాంతం ఉండాలి. అక్కడ ఇవర్ణాంతం ఉంది కాబట్టి ఇవర్ణ రాయించాను. ఇక్కడ మనకి అవర్ణాంతం ఉంది అవర్ణ రాయించాను. అంటే యస్య యకారము ఆ ఈల కలయిక అండి. యస్యేతి చ అంటే ఆ ఈ యొక్క కలయిక. యస్యేతి చ అక్కడ యస్యేతి చ సూత్రం ఓపెన్ చేసి పదవి భాగం చూసినా అక్కడ తెలిసిపోతుంది. సరేనండి, థ్యాంక్ యూ. మాస్టర్ తుల్యాస్య ప్రయత్నం సవర్ణం ఆ సూత్రానికి బాధక సూత్రం నా జల అవుతుందా? దానికి అపవాదం కింద తీసుకుంటామా? అపవాదం కింద అది సవర్ణ సంధ్య చేస్తా అంటే లేదండి. లేదు, ఆ సూత్రం ప్రకారం అన్నిటికీ ఇప్పుడు ఏ వర్ణాలైతే ఒకే స్థానంతో ఉచ్చరించబడతాయో, ఏ వర్ణాలైతే ఒకే స్థానంతో ఉచ్చరించబడతాయి. కంఠస్థానం అంటేనే అకుహ విసర్జనీయా కంఠ్యాహ. అకారము, కు అంటే కవర్గము, హ అంటే హకారము, అకుహ విసర్గము ఇవన్నీ కంఠంతో ఉచ్చరించబడతాయి అని చెప్పింది. అకుహ విసర్జనీయ కంఠ్య ఇవన్నీ కంఠస్థానాలు అని చెప్పింది. అలా సమాన స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఏ వర్ణాలకైతే ఉన్నాయో వాటన్నిటికీ సవర్ణ సంధ్య అని పేరు పెట్టేస్తుంది. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం వచ్చేసి అంటే ఏ వర్ణాలకు స్థానం కంఠంతో ఉచ్చరించబడతాయి వాటన్నిటికీ సవర్ణ సంధ్య. ఒకేలా ప్రవర్గానికి ఋతుదశ మూర్ధన్య, రకాలకి టవర్గానికి షకాలకి ఇవన్నీ వర్ణాలకన్నిటికీ మూర్ధ స్థానంతో ఉచ్చరించబడతాయి. వీటన్నిటికీ సవర్ణ సంధ్య. అలాగే ఏ వర్ణాలు ఏ స్థానంతో ఉచ్చరించబడతాయో అవన్నీ వాటన్నిటికీ సవర్ణ సంధ్య అని పేరు పెట్టేస్తా అని చెప్తుంది. తుల్యాస్య ప్రయత్న వర్ణం అంటే ఏ వర్ణాలకు స్థానం తుల్యంగా ఉందో, సమానంగా ఉందో అవన్నీ పరస్పరం ఒకదానికొకటి సవర్ణ సంధ్యకాలు అవుతాయని చెప్పింది. ఇది వచ్చి ఈ రకంగా చూసుకుంటే నువ్వు ముఖంలో ఏ వర్ణాలు సమానంగా ఒకే కంఠంతో ఉచ్చరించబడాలి. ఏ వర్ణాలు అయితే సమానంగా ఉన్నాయో అంటే కంఠం కావచ్చు, తాలు కావచ్చు, ఏదైనా కానీ ఏ వర్ణాలకైతే సమానమైన స్థానం ఉందో, అది తాలు కావచ్చు, దంతం కావచ్చు, మూర్ధ కావచ్చు, ఏదైనా కావచ్చు, సమాన వర్ణాలకు సమాన స్థానం ఏదైతే ఉందో అవన్నీ పరస్పరం సవర్ణ సంధ్యకాలు అవుతాయని చెప్పింది. ఆ రకంగా ఇక్కడ కూడా విపాష్లో ఉండే షకారము పక్కన ఇవర్ణాంతం, ఇవర్ణాంతం లోపం చేస్తాను. ఇవర్ణము, ఇవర్ణాంతము మరియు షకారం రెండు ఉచ్చారణ తాలు స్థానంతో అవుతుంది. ఆ రకంగా రెండు తాలు స్థానంతో ఉచ్చరించబడతాయి కాబట్టి ఇవి సమాన వర్ణాలు. అందుకే తుల్యాస్య ప్రయత్నం నియమం ప్రకారంగా నీకు సవర్ణ సంధ్య అయింది. సవర్ణ సంధ్య కావడం వలన ఇది కూడా అలాగనే షకారం కూడా ఆ ఇవర్ణం కిందనే భావించి దీనికి లోపం చేయబోతుంటే నాజ్జల వచ్చి చెప్పింది. అచ్చు హల్లకు మాత్రం సవర్ణ సంధ్య కాదు, సమాన వర్ణాలే కరెక్టే, అయినప్పటికీ కూడా ఒక అచ్చు హల్లకు మాత్రం సవర్ణ సంధ్య చేసుకోవద్దు అని చెప్పింది. తుల్య వర్ణాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటికి మాత్రం నిషేధించింది. తెలుసు అది నిషేధిస్తూ అది వచ్చి సవర్ణ సంధ్య పేరు పెడుతుంది. పై సూత్రం వచ్చేసి అందుకే ఈ సూత్రం వచ్చి నిషేధించాల్సి వచ్చింది అనమాట మహర్షి పాణి. అందుకే విడిగా ఈ సూత్రాన్ని ఒక అచ్చు హల్లులకు మాత్రము సవర్ణ సంధ్య చేసుకోవద్దు అని చెప్పి నిషేధించారు ఇక్కడ. ఓకేనండి? ఓకే అండి, అర్థమైందండి. ధన్యవాదాలండి. ఓకే అండి. కొంచెం ఇటువంటి ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి చాలా వస్తాయండి. అప్పుడు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఒక్కోసారి మనకు మీకు అర్థమైన ఒకసారి అర్థం కరెక్ట్గా ఉంటుంది. కేవలం ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి హకారము కంఠస్థానమే, పక్కన అవర్ణం కూడా కంఠస్థానం, రెండు కంఠస్థానం కదా. అది ఇది కంఠస్థానం కింద భావించి నేను లోపం చేస్తా అంటుంది. మరి లోపం ఎందుకు చేస్తావు అంటే ఇది అచ్చు అయిపోయి ఇది హల్లు, ఇది అచ్చు ఇది హల్లు. అచ్చు హల్లుకు నువ్వు సావర్ణ్యం లేదు, నీకు సమానం కాదు అని చెప్పి నిషేధించడానికి కాదని చెప్పి రాజ్యం నిషేధించింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ పైన విపాష్ ప్లస్ ఈ స్థితిలో ఎస్సేతిచ్చ వచ్చి ఇవర్ణాంతానికి లోపం చేస్తా అంటే ఇక్కడ ఇవర్ణం లేదు కదా అంటే లేదండి, ఆ ఇవర్ణానికి స్థానం ఏదైతే ఉందో షకారంకు స్థానం అదే, రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇవర్ణం కింద భావించి లోపం చేస్తా అంటుంది. ఇవర్ణము షక సమానం ఎలా అవుతుంది, అది అచ్చు అయిపోయి ఇది హల్లు అయిపోయా.
కాబట్టి రెండు సమాన వర్ణాలు కావు. ఉచ్చారణ పరంగా సమాన వర్ణాలే, కానీ సమాన వర్ణాలు అయినప్పటికీ కూడా అచ్చు హల్లకు మాత్రము సవర్ణ సంధ్య పెట్టుకోవడానికి వీలు కాదు అని చెప్పి నిషేధించింది. సమాన వర్ణాలే, ఇది కూడా కంఠస్థానమే. ఇచు యశా స్థాల వ్యాత ఈ వర్ణం కూడా తాలు స్థానమే, అదేవిధంగా షకారం కూడా తాలు స్థానమే, సమానమే. వర్ణ ఉచ్చారణ పరంగా సమానమే, స్థానం సమానమే. అయినప్పటికీ కూడా అచ్చు హల్లకు మాత్రం సవర్ణ సంధ్య పేరు పెట్టుకోవద్దు అని చెప్పింది. అందుకే పేరు పెట్టుకోవడం కాబట్టి ఇక్కడ సవర్ణ సంధి లేదు కాబట్టి లోపం కూడా కాలేదు. అది ముఖ్య విషయం. ఓకేనా? ఇది దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇంకా వస్తాయని అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చెప్తే మన బిగినింగ్ లో అనుటు తర్వాత ఐ ప్రత్యయం తెచ్చుకున్నాం కదా, దాని వాచి శబ్దాలతో ఐ ప్రత్యయ భావతని, అది ఏ అర్థంలో తీసుకొచ్చామంట? ప్రాణివాచి, ఇది ఆ నడు అనేది ప్రాణి కదా, ఎద్దు అంటున్నా. ఒక ప్రాణివాచి జంతువు కదా. ప్రాణివాచి ఉంటే ఏదైనా కానీ, ఒక ఎద్దే కాదు, ఏదైనా వచ్చిన ప్రాణివాచక శబ్దం, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, పశు పక్షి కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాణివాచక శబ్దం ఉంటే ప్రాణ్యర్థంలో ఇది ఐ ప్రత్యయం వచ్చింది. ప్రాణ్యర్థంలో ప్రాణి రజతాది అని చెప్పింది కదా. అంటే తత్రభావ అలాంటి అర్థం కాదు ఇక్కడ. ఇక్కడ షష్ఠి అర్థం, తత్రభావ కాదు, తత్ర జాత తస్య భావస్తత్వ షష్ఠి అర్థంలో వచ్చిందండి. తదస్యాస్మిన్ ఇతి మదుపు ఉందా? తదస్యాస్మిన్ ఇతి మదుపు, అలా షష్ఠి అర్థ షష్ఠి భావనలో వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఆ ఎద్దు యొక్క చర్మం చర్మం అంటున్నాం. ఓకేనా? షష్ఠి అర్థంలో వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లో ఆనడుహ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ తర్వాత ఫర్దర్ ఇంకేముంటదండి? ఏమి ఒక పక్కన మనకి ఆనడుహం చర్మాన్ని యాడ్ చేసుకున్నాం అంతే. ఆనడుహం ఏంటది? ఎద్దు యొక్క చర్మ అర్థం కోసం చర్మ శబ్దం యాడ్ చేసుకున్నాం అంతే. ఇక్కడ మన ఆనడుహ అయిపోయింది. కలిపిన తర్వాత మనం స్వాదుత్పత్తి చేసి సు తెచ్చుకుంటాం. సు తెచ్చుకున్న తర్వాత నపుంసక ఆనడుహం అని నపుంసకలింగం కాబట్టి, నపుంసకలింగ శబ్దం కాబట్టి ఆ సూస్థాన్ని విసర్గం చేసుకోకుండా సూస్థాన్ని అమ్ము తీసుకొచ్చి పెడతాం అంతే. సూస్థాన్ని విసర్గం చేసుకోకుండా అమ్ము తీసుకొచ్చి పెడతాం. సూ తెచ్చుకునే వరకు ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. సూ తెచ్చుకున్న తర్వాత అతోం అనే సూత్రం వచ్చేసి దాని స్థానంలో అమ్ము ఆదేశం చేసేస్తుంది, అమ్ము తీసుకొచ్చి పెడుతుంది. అప్పుడు అమ్ము కలిపితేనే ఆ నడుహం అయిపోతుంది. ఏంటండి? అదే నపుంసకలింగం కోసమే అమ్ము తెచ్చుకుంటాం. అమ్ము తెచ్చుకున్నామంట. సూర్య విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనమే, కానీ నపుంసకలింగం కాబట్టి ఆ సూస్థాన్ని అమ్ము తీసుకొచ్చాం. నపుంసకలింగం కాబట్టి పుల్లింగం అయితే విసర్గం చేసుకునే వాళ్ళం. ఇది మీకు ఇప్పుడు మీరు రాయించిన విధంగా ఉన్న పైన రూపసిద్ధి ప్రకారం నేను రాసి గ్రూపులు పెడతా అండి. రేపు చూసుకోండి ఒకసారి. ఇదే రూపాన్ని నేను గ్రూపులు పెడతాను, రాసి చూసుకోండి. ఇక్కడ మీకు అలా అనిపించవచ్చండి, నీకు అర్థం కాదన్నట్టుగా. అర్థం కావడానికి ఏం లేదు, ఊరికే స్థానం సమానంగా ఉందని చెప్పి లోపం చేసేస్తా అంటుంది. కానీ లోపం కాదు అని చెప్పి నాజ్జలు వచ్చి నిషేధించింది. అది చాలా క్లియర్ గా అర్థమైందండి. మీరు చెప్పినంత చాలా ఇది ఈ రకంగా మనకు ఈ రూపం సిద్ధించబడుతుందండి. ఓకేనా? వైపాశో మత్స్య ఆనడుహం చర్మ. వీటికి సంబంధించి ఇంకా ఎగ్జాంపుల్స్ మనకు చాలా వస్తుంటాయండి. అక్కడ ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ దూదే ద్వివచనం ప్రగృహ్యం అనే సూత్రము. ఇకారాంతానికి ఇక్కడి నుంచి ఒక కొత్త ప్రకరణ స్టార్ట్ అవుతుంది. మనకు. ఓకేనా? అది ఈ ప్రకరణం రేపు చెప్పుకుందామండి. మనకు ఇక్కడి నుంచి ఇంకా రూపాన్ని మనకు ఇంకా సరళంగా ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇవి అర్థమయ్యేసరికి వెనక్కి వెంటనే ఆటోమేటిక్ గా మీకు ఇంతవరకు అర్థం అయ్యి కానట్టుగా ఉండే రూపాయలు ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉంటాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ మనకు మన మనసుల్లో అవన్నీ బాగా తాకే అనమాట. ఎక్కడ ఏ రకం చెప్పాను అవి అర్థమయ్యే అయ్యి కానట్టుగా ఉన్నాయి కదా. ఈ రూపాయలు వచ్చేసరికి ఆటోమేటిక్ గా అవన్నీ వచ్చేస్తాయి, మీకు చూడగానే వచ్చేస్తాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఓపికతోటి బస్ కంటిన్యూగా అది క్రమం తప్పకుండా దీన్ని ఇదే విధంగా చూస్తూ ఉన్నాం అనుకోండి, రూపాలు
ఎందుకంటే ఇవే రూపాలు మాటి మాటి రిపీట్ అవుతుంటాయి, కొత్తగా రాదు. 1-2 సూత్రాలు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏదైతే మారిందో అది మాత్రం, మిగతా రూపంతో ప్రక్రియ సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి అవే మళ్ళీ మాటికి రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం. కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండాలి, ఆ ఓపికతో నోట్స్ రాసుకుంటూ ఉండాలి. ఒకసారి రాస్తూ ఉంటే చెప్పింది ఒకసారి గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంటుంది. ఒకసారి వినండి చెప్పినప్పుడు, తర్వాత మీరు ఒకసారి చూసుకున్నామంటే రూపాన్ని ముందు పెట్టుకొని ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీకు ఖచ్చితంగా రూపం రాసుకోండి, రూపం రాకుండా ఎవరు ఉండొద్దు. సరే, ఒకే రూపం రాసుకోకపోయినా గ్రూపులు పెడుతుంది, రాసిన గ్రూపులు పెడుతున్నామండి. చాలా మంది రాసిన చెక్ చేసి నేను పంపిస్తున్నాను. చాలా మంది రాసిన వాటిని నేను చెక్ చేసి దాంట్లో పెడుతున్నాను, గ్రూపులు పెడుతున్నాను. అవి మీరు రాసుకోండి, రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే అయినా. ఆ రూపం ముందు పెట్టుకుంటే మీకు రూపం స్పష్టంగా అర్థం అవుతుంది. ఏ సూత్రం ఏం పని చేసిందో మీకు అది అర్థం కావాలి అంతే. ఓకేనా? అది గుర్తు పెట్టుకుని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి ఇంకా సరళంగా ఉంటాయి రూపాలు. క్రియాపదాలు ఎక్కువగా వస్తుంటాయి, శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇవి వచ్చేసరికి మిగతావన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతాయండి, అన్ని వచ్చేస్తాయి. అస్తు అండి. ఇంకా రేపు కొత్త సూత్రం 11వ సూత్రం అనేది రేపు మొదలు పెట్టుకుందాము. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.